హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోషపావని చిత్రాడ. మనం బ్రషింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే బ్రష్ టైప్. బ్రషెస్ లో 3 టైప్స్ ఉంటాయి: సాఫ్ట్, మీడియం అండ్ హార్డ్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా సాఫ్ట్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ నే వాడాలి. అండ్ కమింగ్ టు బ్రషింగ్ టైం, కొంతమంది బ్రషింగ్ ని 30 సెకండ్స్ కే కంప్లీట్ చేసేస్తారు. మీరు కనుక కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ ని ఫాలో అయినట్లయితే మినిమం 2 minutes అయినా టైం పడుతుంది. నేను ఆల్రెడీ కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ గురించి వీడియో చేయడం జరిగింది. దాని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొందరైతే నిమిషాల పాటు బ్రష్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అంత టైం బ్రష్ చేస్తున్నారు అని అడిగితే, ఎక్కువసేపు బ్రష్ చేస్తేనే మాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటారు. ఇంకా ఎక్కువసేపు బ్రష్ చేస్తే మా పళ్ళు వైట్ గా అవుతాయి అంటారు. కానీ అది చాలా తప్పు. మన పళ్ళ మీద అవుటర్మోస్ట్ కవరింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఇనామిల్ అని అంటాము. అది జనరల్ గా వైట్ కలర్ లో ఉంటుంది. సో బ్రష్ ని ఎక్కువ ప్రెషర్ ఇచ్చి అరగదీయడం వల్ల ఏమవుతుందంటే, ఇనామిల్ అనే లేయర్ అరిగిపోయి లోపల ఉండే లేయర్ డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ డెంటిన్ అనేది లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది. సో పళ్ళు అనేవి ఇంకా ఎల్లో కలర్ లో కనిపిస్తాయి. సో సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ నే వాడాలి అండ్ 2 minutes బ్రష్ చేయాలి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ దెన్ బ్రష్ ట్వైస్ అ డే. మనం మార్నింగ్ బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో నైట్ టైం బ్రష్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం పడుకునేటప్పుడు నోట్లో సలైవా అనేది ఊరదు. సో మనం తిన్న తర్వాత ఫుడ్ పార్టికల్స్ ఏమైనా నోట్లో ఉండిపోయాయి అనుకోండి, కొంతవరకు సలైవా అనేది క్లియర్ చేస్తుంది. ఇంకా ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, బ్రష్ చేయడం వల్ల క్లియర్ అయిపోతుంది. అండ్ ఈ బ్రషింగ్ ని కూడా కొంచెం జెంటిల్ గా చేయాలి, పళ్ళకేసి రుద్దకండి. అండ్ యూజ్ చేసే బ్రష్ ని రెగ్యులర్ గా 3 months ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే బ్రష్ ని డైలీ ట్వైస్ యూజ్ చేస్తాం కదా, దానివల్ల బ్రిజిల్స్ అనేవి వేరౌట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు బ్రష్ చేసినా కూడా యూజ్ ఉండదు. ఐ మీన్ పర్పస్ అనేది సర్వ్ చేయదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, బ్రష్ ని ఇలా కవర్ అనేది లేకుండా బాత్రూమ్స్ లో అయితే పెట్టొద్దు. ఎందుకు అంటే మన టాయిలెట్ సీట్ ని కవర్ చేయకుండా ఫ్లష్ చేస్తే ఏమవుతుందంటే, దాంట్లో ఉండే జర్మ్స్, ఒక రీసెర్చ్ ప్రకారం ఆ జర్మ్స్ అనేవి 6 feet హైట్ వరకు లేస్తాయంట. సో ఈ బ్రష్ ని గనక అలానే బాత్రూమ్ లో వదిలేసాం అనుకోండి, ఆ జర్మ్స్ అనేవి బ్రష్ కి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బ్రష్ కి ఒక క్యాప్ ని పెట్టి కానీ, లేదంటే ఒక క్లోసెట్ లో పెట్టాలి, లేదు అంటే ఇంకొక రూమ్ లో కానీ పెట్టడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లాసింగ్ చేయాలి. ఎందుకు అంటే మనం బ్రష్ చేసేటప్పుడు కేవలం అవుటర్ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్, ఇంకా గ్రైండింగ్ సర్ఫేస్ మాత్రమే బ్రష్ చేయగలుగుతాము. ఇవి ఓన్లీ 60% ఆఫ్ ద టూత్ ని మాత్రమే కవర్ చేస్తాయి. రిమైనింగ్ 40% ఆఫ్ ద టూత్ సర్ఫేస్ మాత్రం 2 పళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ కూడా. బట్ బ్రష్ చేసేటప్పుడు మాత్రం బ్రష్ బ్రిజిల్స్ అనేవి 2 పళ్ళ మధ్యలోకి వెళ్ళవు, ఆ ప్లేస్ లోకి ఫ్లాస్ వెళ్తుంది. సో ఫ్లాసింగ్ అనేది రోజుకు ఒకసారైనా చేయాలి. మీరు కనుక ఫ్లాసింగ్ చేయలేదనుకోండి, మీరు కేవలం 60% మాత్రమే బ్రష్ చేసినట్టు, రిమైనింగ్ 40% బ్రష్ చేయలేనట్టే. అండ్ దెన్ మౌత్ వాష్. మనం అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ 3 meals స్నాకింగ్ కూడా చేస్తాం కదా మధ్య మధ్యలో. సో తిన్న ప్రతిసారి బ్రష్ చేయడం అంటే చాలా కష్టం. తిన్న తర్వాత వాటర్తో నోటిని బాగా రిన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా గమ్ పెయింట్, ఇది మీకు ఏ ఫార్మసీలోనైనా అవైలబుల్గా ఉంటుంది. ఆ గమ్ పెయింట్ అనేది కొంచెం ఇండెక్స్ ఫింగర్తో తీసుకొని ఈ గమ్స్ని ఈ విధంగా మసాజ్ చేస్తే గమ్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా గమ్స్కి అడాప్ట్ చేసినట్టు కూడా చేయొచ్చు. అంటే టీత్కి ఈ విధంగా ఇలా అడాప్ట్ చేయాలి, ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా. మీకు ఆ విధంగా చేయడానికి కూడా టైం లేదనుకోండి, మీరు టీవీ చూసేటప్పుడు లేదంటే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఈ విధంగా గమ్స్కి ప్రెస్ చేసినా చాలు. సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే మాత్రం హెల్తీ స్మైల్ మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.